బాగున్నారండి. ఇక 2 రోజుల నుంచి నేను ఊరు వెళ్ళానమ్మా. 2 రోజులు తట్టలేదు కూరలు. ఇవాళ ఏంటంటే ఇవాళ ఆదివారం కాదు, మా వాడు ఏం చేశాడు, తెచ్చాడు నాన్న యాపమని చక్క చేపించుకొచ్చాడు. చాలా బాగుంటాయి అమ్మ. దీనికి ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి ఒకటే ముళ్ళు ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. చూడు చక్కగా చేపించి శుభ్రంగా తీసుకొచ్చాడు. దీన్ని ఏం చేశాను, ఉప్పు వేసి నిమ్మకాయ పిండి వేసేసమ్మా. ఇవన్నీ కలుపుతున్నా చూడండి. ఏం వేసాను చూడండి. అల్లం పేస్టు, సాల్టు, కారం, కొద్దిగా శనగపిండి వేయాలమ్మ. శనగపిండి వస్తే అమ్మ టేస్ట్ వస్తుంది. ఇదేమో ఇది ఇది పిండి, దొన్నపిండి, కోడిగుడ్డు, నిమ్మకాయలు 2 కాయలు పీల్చుకి చక్కగా వేస్తాను చూడండి అమ్మ. ఎట్ట కలుపుతాను చూడండి. చక్కగా వేపితే అమ్మగా ఉంటుంది. దీని దగ్గర కాంబినేషన్ మట్టుకి మన టమాటాలు కొంచెం తగ్గానుండి. టమాటా రసం తీసి టమాటా ఇది పెట్టిన టమాటా రసం బాగుంటుంది అన్న. కాంబినేషన్ చాలా బాగుంటుంది అమ్మా. చూడండి అమ్మ. కోడిగుడ్డు కూడా వేయాలమ్మా. చక్కగా బాగుంటుంది. పిండి వేస్తున్నానమ్మా. చాలా బాగుంటుందా. నిమ్మరసం ఉండాలి. చక్కగా పట్టేసేసి మొక్క కలిపి 1 గంటగా నచ్చి పడితే చక్కగా పట్టుకుంటారు మొక్క. ఒకవేళ ఇదిగా ఉంటే తర్వాత కలుపుకోవచ్చు. ఇంకో నిమ్మకాయ బాగుంటుంది అన్నమాట. పులుపు ఉండాలి, బాగుంటుంది. చూసారమ్మా. ఈ వదనం కలపాలి. చక్కగా కలిపేసి మొక్క పట్టి శుభ్రంగా రాసి అమ్మా చాలా బాగుంటుంది. ఉప్పు ఇప్పుడే చూసుకున్నాం. ఉప్పు నిమ్మకాయ వేసాం కాదు, నిమ్మకాయ పచ్చడి కొద్దిగా వేద్దాం. సాల్ట్ చూసారమ్మా. ఇట్లా కలపాలి. చక్క ఒకటి చక్క ఇట్లా ఈ పొట్టలో కూడా పెట్టండమ్మా. ఇట్లా పెడితే అమ్మ టేస్ట్ వస్తుంది. చూసారా, అది ఇట్లా పెట్టి ఒకటి రాసి ఇట్లా పెడితే ఏంటో అమ్మ దీని మజా ఉంటుందే. ఇట్లా పెట్టి పొట్టలో కూడా పెట్టండి. చక్క 1 గంట సేపు పట్టి పెట్టాలి. బాగుంటుంది. చూడండి అమ్మ ఎట్లా పెట్టినాను చూడండి. చక్క కానీ 1 గంట పెడితే ఈ పులుపు ఉప్పు అంతా మొత్తం పెట్టేస్తున్నాను అన్నమాట. అది చూసారమ్మా. చక్క రాసిస్తాను. అన్నీ మొత్తం ఉప్పు, కారం, పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ అన్నీ మొత్తం చక్క పెట్టేసే పేస్ట్ అన్నీ మొత్తం రాసిస్తాను. 1 అరగంట కానీ ఇట్లా పెట్టి ఎండలో పెట్టి చక్క ముక్క అంతా పడుతుంది. ఎండలో పెడితే చక్క ముక్కు పడుతుంది. ఇదంతా చక్క అప్పుడు నూనెలో వేస్తాం. చూడండి అమ్మ. 1 అరగంట సేపు ఎండలో పెట్టాలి. అదంతా లాగుతుంది. చాలా బాగుంటుందమ్మా. ఈ ప్రకారం నా ఇష్టారాధన చూస్తున్నాను. చూడండి ఎట్లా ఉంటుంది. ఎండలో పెట్టి ఈ చెమ్మంతా లాగేస్తుంది. ఫ్రిడ్జ్లో పెడతారా, ఎండలో పెడతారా?
చక్కగాను ఎండలో పెట్టానమ్మా. ఉప్పు కారం అన్నీ, నిమ్మకాయ, ఈ మొక్కజొన్న పిండి, కొద్దిగా శనగపిండి, అల్లం పేస్ట్ అన్నీ మొత్తం కలిపేసి ఎండలో పెట్టా. మన ఊరమిరపకాయలు ఎండబెడతాను, ఉప్పు కారం ఎట్ట లాక్కుంటే మజ్జిగ అయ్యి అట్లా వేసుకున్నాయి. బాగా ఉప్పు కారం బాగా లాక్కుంటుంది అనమాట. నూనె కూడా కాగిపోయింది. వేస్తున్నానమ్మ చూడండి. ఆహా, ఇది ఎండలో పెట్టాలమ్మా. ఉప్పు కారం మన మిరపకాయలు ఎండ ఉప్పు కారం ఎట్ట పట్టి లాక్కుంటుంది అట్లా లాగేసుకుంటుంది. అందుకని ఎండలో పెట్టా. కొంతమంది మిక్సీలో పెట్టారు, ఈ పిగిలో పెట్టలే, ఎండలో పెట్టా. చక్క ఊరమిరపకాయలు లాగినట్టు లాగేస్తుంది. ఉప్పు కారం అంతా మొత్తం బాగుంటుంది అమ్మా. ఆహా, చక్క ఎగుతి. దీని దగ్గర చక్క టమాటా రసం పెట్టేసా. నొంట్లు తింటారు పిల్లలు, బాగుంటాయి. ఎట్ట ఎగుతుంది చూడండి, చక్కగా ఎగుతుంది. ఈ చారులో నట్టు తింట వస్తుందమ్మా. ఎండలో పెట్టాను, ఉప్పు కారం అంతా మొత్తం చక్కగా లాగుతుంది. ఊరమిరపకాయలు లాగినట్టే. ఊరమిరపకాయలు అనమాట. ఉప్పు ఎట్లా లాగుతుంది, మజ్జిగ అవన్నీ అట్లా లాగుతుంది అనమాట. ఎండలో పెట్టాలి కానీ కసేపు ఎండలో పడి చక్కగా చేప మొత్తం లాగేస్తుంది. ఉప్పు కారం అంతా మొత్తం వేసి అప్పుడు వేపుతో వస్తుందమ్మా. చారులో నట్టు తింటే ఉంటుంది, ఏం చెప్పడం లేదా, ఎంతైనా తినొచ్చు అమ్మా. చూడండి ఏమో ఏపుతాను, మాడకూడదు, చక్కగా అయిపోయింది. చూసారా, దీనికి ఒకటే ముళ్ళు ఉంటుందమ్మా. ముళ్ళు ఉండవు, ఒకటే ముళ్ళు ఉంటుంది. సన్న మయాన చాలా బాగుంటాయి. టేస్ట్ తింటే వేయించుకుంటాక బాగుంటాయి. అబ్బా వేసుకోండి. దీని ముళ్ళు కూడా ఉన్నామమ్మా. ఈ చేపలు వేసుకున్న చేపలే. ఏంటో ఈ చేపల పేరు చెప్పాడు, నచ్చపోయాను. ఒకే ముళ్ళు వస్తుంది చక్కగా. కవాసకాయ అండి, కవాస బాగా చాలా బాగుంటాయి. చేపలు పద్మాలు ఎప్పుడు పడినప్పుడు దొరకవు. బోర్ రేట్ అమ్మయ్యా, రేటు బోర్ రేటు ఇయ్య. ఏపు ఎక్కువ ఎక్కకూడదు, గట్టిగా ఉంటాయి. చక్క ఆ ఏపు చచ్చిపోతాయి. చూడు చక్కగా ఏపుతుంది చూడండి. అబ్బా, దీనిలో ముళ్ళు అమ్మా, ముట్ట ముళ్ళు కాకపోతే. టమాటా రసం చారు ఏపుడు చక్క ఏపైతే చక్క బాగుంటుంది. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక అమ్మ ఒకటే ముళ్ళు ఉంటుంది, పెద్ద ముళ్ళు కూడా ఉండవు. చాలా బాగుంది అమ్మ. మీరు కూడా వండి చక్కగా ఏడు తిందమ్మా. టమాటా రసం పెట్టుకొని చక్కగా బాగుంటుంది. ఎవరికైనా ఉంటుందమ్మా. అమ్మ చూసి గంట కొట్టిన క్యాబినెట్ పెట్టిన సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. థ్యాంక్ యూ రేపు పొద్దున కలుస్తాను.